Hello English learners. I hope our video lessons are helping you to learn English. In this video, we will get the understanding about pronouns and how to use them. So let's understand what is a pronoun. Pronoun. We use pronouns instead of nouns. Nouns కి బదులుగా వాడే వాటిల్నే pronouns అని అంటాం. Now let's understand వాట్ ఆర్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అండ్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్. సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఎన్ని ఉంటాయంటే టోటల్గా మనకి 7 ఉంటాయి. దెర్ ఆర్ 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్. వాట్ ఆర్ దే? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. దీస్ ఆర్ కాల్డ్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్. వీటిని సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అని అంటాం. ఐ నేను, వి మేము, యు నువ్వు ఆర్ మీరు, దే వాళ్ళు, హీ అతను, షీ ఆమె, ఇట్ అది. ఈ ప్రొనౌన్స్ని నౌన్స్కి బదులుగా ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం సుబ్రహ్మణ్యం అన్న పర్సన్ని పిలవాలి. ప్రతిసారి సుబ్రహ్మణ్యం అనలేం కదా. సో సుబ్రహ్మణ్యానికి బదులుగా అంటే ఆ పేరుకి బదులుగా మనం తెలుగులో అతను అని యూజ్ చేస్తాం. మరి అతను ఇంగ్లీష్లో ఏమంటారు? హీ. అంటే సుబ్రహ్మణ్యానికి బదులుగా మనం యూజ్ చేసే ప్రొనౌన్ ఏంటి? హీ. సీత అయితే ఆమె కాబట్టి ప్రొనౌన్ షీ యూజ్ చేయాలి. మదర్ ప్రొనౌన్ షీ. ఫాదర్ హీ. బ్రదర్ హీ. సిస్టర్ షీ. సిస్టర్స్ ప్రొనౌన్ దే యూజ్ చేయాలి. ఇద్దరు అంతకన్నా ఎక్కువ ఉంటే మనం ప్లూరల్ ప్రొనౌన్ అంటే దే యూజ్ చేయాలి. బ్రదర్స్ దే. ఫ్రెండ్స్ దే. కొలీగ్స్ దే. సిస్టర్స్ దే. సిస్టర్ షీ. ఫ్రెండ్ అయితే మరి ఏ ప్రొనౌన్ యూజ్ చేయాలి? ఫ్రెండ్ అయితే సింగులర్. కానీ ఇక్కడ ఫ్రెండ్ అంటే అబ్బాయి అయినా అవ్వచ్చు, అమ్మాయి అయినా అవ్వచ్చు. అందుకే ఏం చెప్పాలి అంటే హీ ఆర్ షీ. ఫ్రెండ్కి వచ్చే ప్రొనౌన్ ఏంటి? హీ ఆర్ షీ. టీచర్ హీ ఆర్ షీ. కొలీగ్ హీ ఆర్ షీ. పెన్ అంటే వస్తువు కదా, ఇట్ యూజ్ చేయాలి. అదే ఎక్కువ ఉంటే పెన్స్ అయితే దే. డాగ్ ఇట్. డాగ్స్ దే. ప్లూరల్ అయితే దే యూజ్ చేయాలి. సింగులర్ అయితే ఇట్ యూజ్ చేయాలి. క్యాట్ ఇట్. క్యాట్స్ దే. డాగ్ ఇట్. డాగ్స్ దే. పెన్ ఇట్. పెన్స్ దే. బుక్ ఇట్. బుక్స్ దే. మై ఫాదర్ హీ. మై ఫాదర్ అండ్ ఐ. సో మై ఫాదర్ అండ్ ఐ అంటే మనం యూజ్ చేయాల్సిన ప్రొనౌన్ వి. వేరే నౌన్కి ప్రొనౌన్ ఐ యాడ్ అయితే వచ్చే ప్రొనౌన్ ఏంటి అంటే వి అన్న ప్రొనౌన్ యూజ్ చేయాలి. మై సిస్టర్ అండ్ ఐ ప్రొనౌన్ వి. మై కొలీగ్స్ అండ్ ఐ ప్రొనౌన్ వి. మై పేరెంట్స్ అండ్ ఐ వి. ఈ విధంగా నౌన్స్కి బదులుగా వాడే వాటినే ప్రొనౌన్స్ అని అంటాం. ఇప్పటివరకు సబ్జెక్ట్ ప్రొనౌన్స్ మీద క్లారిటీ తెచ్చుకున్నాం. కమింగ్ టు ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్. ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ కూడా మనకి 7 ఉంటాయి. ఏంటి అవి అంటే మీ, అస్, యూ, దెమ్, హిమ్, హర్, ఇట్. వీటినే ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అని అంటాం. మీ నన్ను, అస్ మమ్మల్ని, యూ నిన్ను, దెమ్ వాళ్ళని, హిమ్ అతనిని, హర్ ఆమెని, ఇట్ దాన్ని. వీటిని ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రంగారావుని అంటే ప్రొనౌన్ హిమ్ యూజ్ చేయాలి. సీత అని హర్. మా ఫ్రెండ్స్ని దెమ్. మమ్మల్ని అజ్. నిన్ను యు. నన్ను మీ. ఈ విధంగా నౌన్స్కి బదులుగా ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ యూజ్ చేయాలి. ఈ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ని ఆబ్జెక్ట్ ప్లేస్లోనే యూజ్ చేయాలి. స్టేట్మెంట్ రూపంలో సబ్జెక్ట్ ప్రొనౌన్స్, ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, సార్ నన్ను పిలిచారు. ఈ స్టేట్మెంట్లో సబ్జెక్ట్ ఎవరు? సార్. వర్బ్ పిలిచారు. ఆబ్జెక్ట్
నన్ను. ఇంగ్లీష్ స్ట్రక్చర్ ఫస్ట్ సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తాం, నెక్స్ట్ వర్బ్, నెక్స్ట్ ఆబ్జెక్ట్. సో ఈ స్టేట్మెంట్లో సబ్జెక్ట్ సార్ కాబట్టి ఫస్ట్ సబ్జెక్ట్ ప్లేస్లో సార్. తర్వాత వర్బ్ పిలిచారు, ఇన్ ఇంగ్లీష్ కాల్డ్. నన్ను ఇన్ ఇంగ్లీష్ మీ. సో సార్ కాల్డ్ మీ అనాలి, అంతేగాని సార్ కాల్డ్ ఐ అనకూడదు. సార్ కాల్డ్ మీ. అదే సార్ నిన్ను పిలిచారు అంటే సార్ కాల్డ్ యూ. అదే సార్ మమ్మల్ని పిలిచారు అంటే రైట్. వెరీ గుడ్. సార్ కాల్డ్ అస్. సార్ వాళ్ళని పిలిచారు, ట్రై. సార్ కాల్డ్ దెమ్. సార్ ఆమెను పిలిచారు, థింక్. సార్ కాల్డ్ హర్. సార్ దాన్ని పిలిచారు, టామీని. సో సార్ కాల్డ్ ఇట్. నేను ఆమెను పిలిచాను, ట్రై చేయండి. ఐ కాల్డ్ హర్. వాళ్ళు మమ్మల్ని పిలిచారు, దే కాల్డ్ అస్. మేము వాళ్ళని పిలిచాము, వీ కాల్డ్ దెమ్. అతను నిన్ను పిలిచాడు, హీ కాల్డ్ యూ. నేను నిన్ను పిలిచాను, ఐ కాల్డ్ యూ. నువ్వు నన్ను పిలిచావు, యూ కాల్డ్ మీ. ఈ విధంగా సబ్జెక్ట్ ప్రొనౌన్స్ సబ్జెక్ట్ ప్లేస్లోని, ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ని ఆబ్జెక్ట్ ప్లేస్లోని యూజ్ చేయాలి. Ever felt tongue-tied during an important interview or struggled to express your thoughts clearly in English? Teaching Fish transforms your English skills, offering specialized programs in grammar, vocabulary, and conversational fluency. With us, overcome language barriers and boost your confidence. Join Teaching Fish today and start speaking great English with assurance.